కాబట్టి దయచేసి జోబులో పెట్టుకున్న చేతులు ఒకసారి విప్పి ఆపకుండా పాపం పర్ఫార్మెన్స్ చేస్తారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి ప్లీజ్. చెప్పట్లు కొట్టండి మీరు చెప్పండి. ఇప్పుడు మీకు ఏం కావాలి? కొంచెం మీరు అందరూ కూర్చోవచ్చండి ప్లీజ్. ఒక పావు గంట నేను దీంతో ఆడుకుంటాను. ఆడుకుందామా? ఏంటి ఆడదాం? చిలిపి అలా వద్దు కానీ చెప్ప ఏం కావాలి? జోబులో చేసేసి మాట్లాడుకుందాం. ఉందిరా, ఎందుకు లేదు? ఉంది. కావాలా? కావాలా వద్దా? ఏంట్రా ఎక్కడ పోతారా? ఒకసారి మా వాళ్ళు ఏదో అడుగుతున్నారు. ఏంటి కావాలి? పాట కావాలా? ఎవరు కావాలి? రెడ్ కావాలా? బ్లూ కావాలా? పడాలా? అన్న పాతియే అపాతి అపాతియా అపాతితో అన్ని దగ్గర తిప్పడానికి వచ్చి మీకేమైనా పాట కావాలా? ఆట కావాలి. ఒకసారి ఆ పాట పడతారా? ప్రత్యేకంగా అమ్మాయిలు ఇద్దరులాగా నమ్మేరు కూడా. నువ్వు ఈ వయసులో ఇలా ఉంటే ఆ వయసులో మామా ఏముంటది. అందుకే ఇప్పుడు ఊపుతున్నాడు ఆయన. అప్పుడు ఏం ఊపలే కాబట్టి ఇప్పుడు ఊపుతున్నాడు. ఎర్ర చొక్కా వేసుకొని వచ్చాడు మళ్ళీ. అదే కొండ ఎర్రగా యాపిల్ కొండలాగా. పెట్టు పెట్టు పాట పెట్టు. ఏరా వాళ్ళందరూ ఇప్పుడు నన్ను రమ్మంటారు. రావట్లేదు. పాట నచ్చిందా? అన్న పాడికి ఆ పతికేనా? అరే మీరు ఏదో అనుకుని ఏదో పట్టుకుని ఊపేస్తున్నారు. దయచేసి సామాన్లు జాగ్రత్త. ఫుల్ గా పెట్టాలి వాల్యూమ్. ఇప్పుడు ఓపెన్ నీకు దమ్ముంటే ఏదేమైనా నువ్వు అన్న పాతి అదే రిపీట్ చేయాలి. అర్థమైందా? అదే మేడం ఆయన రోజు రాదు. తర్వాత
అయ్యా ఒంటరిగా ఉంటే చాలు అమ్మాయిలు ఏం చేస్తారు ఏం చేస్తారు మూసులతో ఇంటొస్తారు రసరాజులు ఒంటరిగా ఉంటే చాలు అమ్మాయిలు మూసులతో ఇంటొస్తారు రసరాజులు వాళ్ళంతా పిల్లు తగిలేందలా పై పైకి వస్తారు వడగాలిలా విసిరేది బాటిల్లా లాగేసి విసిరేస్తారు తీరంగా కాపాడు థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి షాప్ ఏమండి ఆడవాళ్ళు కూడా చప్పట్లు కొట్టచ్చండి. మేము డబ్బులు తీసుకోం, ఫ్రీగానే కొట్టచ్చు. ఒకసారి గట్టిగా కూర్చొని నిద్రపోతూ కురుకుతున్న ఆడవాళ్ళందరూ లేసి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అమ్మా. చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి. ఆడికి వెళ్ళామనుకో నీ పగలు పడతారు. మీరు ఎందుకు వస్తారు? అలా ఏం ఉండదు. ఆడవాళ్ళు చప్పట్లు కొట్టండి ఒకసారి. మీకు ఏమైనా పాట కావాలా? పాట కావాలా వద్దా? కావాలా బాబు? టీవీ సీరియల్ మాత్రం అడగద్దమ్మా, మీకు దండం పెడతా ప్లీజ్. ఏం కావాలరా? ఎవరు కావాలరా? దానికి ఒక మనసు ఉంది, ఆ మనసులో